Good morning students. Today discuss about e-commerce. Okay, e-commerce అనే పేపర్ వచ్చేసరికి మనకి డిగ్రీ ఫైనల్ బీబీఏలో 5th సెమిస్టర్ పేపర్. ఇందులో సిలబస్లో ఫస్ట్ యూనిట్ సిలబస్ వచ్చేసరికి డెఫినేషన్ ఆఫ్ ఈ-కామర్స్, టైప్స్ ఆఫ్ ఈ-కామర్స్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఈ-కామర్స్ ట్రాన్సాక్షన్స్ ఆన్ వరల్డ్ వైడ్ వెబ్, ఎలక్ట్రానిక్ మార్కెట్, ఆన్లైన్ షాపింగ్, 3 మోడల్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మార్కెట్, ఈ బిజినెస్. ఇది మనకి ఏంటంటే ఓవరాల్ గా ఫస్ట్ యూనిట్ సిలబస్ ఇన్ ఈ కామర్స్. ఓకే, ఈ కామర్స్ లో ఫస్ట్ టాపిక్ చూద్దాం, ఇంట్రడక్షన్ అండ్ డెఫినేషన్ ఆఫ్ ఈ కామర్స్. ఓకే, మనం ఈ కామర్స్ గురించి తెలుసుకునే ముందుగా వచ్చేసరికి ఏంటంటే వాట్ ఈస్ కామర్స్. కామర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. కామర్స్ ఈజ్ ఏ డివిజన్ ఆఫ్ బయింగ్, సెల్లింగ్ which deals with exchange of goods and services from producer to consumer in direct market. Commerce మన బేసిక్గా మనకి కామర్స్ వచ్చేసరికి బయింగ్, సెల్లింగ్ which deals with exchange of goods and services from producer to consumer in direct market. మనకి డైరెక్ట్ మార్కెట్లో ప్రొడ్యూసర్ దగ్గర నుంచి కన్జ్యూమర్కి గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ఎక్స్చేంజ్ చేయడాన్ని బేసిక్గా మనం కామర్స్ అంటాం. ఇప్పుడు మనం ప్రజెంట్ ఈ కామర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ కామర్స్ స్టాండ్స్ ఫర్ ఎలక్ట్రానిక్ కామర్స్. ఈ కామర్స్ ఈజ్ ఏ డివిజన్ ఆఫ్ బయింగ్, సెల్లింగ్, ఎక్స్చేంజింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫ్రమ్ ప్రొడ్యూసర్ టు కన్జ్యూమర్ యూజింగ్ కంప్యూటర్, నెట్వర్క్ ఆర్ ఇంటర్నెట్. బేసిక్గా ఈ కామర్స్లో కూడా మనకి యాక్చువల్గా బయింగ్ అండ్ సెల్లింగ్ జరుగుతుంది. ఎక్స్చేంజింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫ్రమ్ ప్రొడ్యూసర్ టు కన్జ్యూమర్ యూజింగ్ కంప్యూటర్, నెట్వర్క్ ఆర్ ఇంటర్నెట్. ఓకే, కంప్యూటర్ నెట్వర్క్ కానీ ఇంటర్నెట్ కానీ యూజ్ చేసి ప్రొడ్యూసర్ దగ్గర నుంచి కన్జ్యూమర్కి గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ఎక్స్చేంజ్ చేయడాన్ని బేసిక్గా మనం ఈ కామర్స్ అంటాం. కామర్స్లో మనం ఏం ఐడెంటిఫై చేసాం, ఇక్కడ డైరెక్ట్ మార్కెట్లో గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ప్రొడ్యూసర్ నుంచి కన్జ్యూమర్కి ఎక్స్చేంజ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే కంప్యూటర్ నెట్వర్క్ కానీ ఇంటర్నెట్ ద్వారా కానీ గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి కన్జ్యూమర్కి ఎక్స్చేంజ్ అవ్వడాన్ని దీనిలో వచ్చేసరికి బేసిక్గా మనం ఏమంటాం అంటే ఈ కామర్స్ అంటాం. ఓకే ఓకే డెఫినేషన్ ఆఫ్ కామర్స్. ఓకే, కామర్స్ డెఫినేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ది ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫర్ మనీ. ఓకే, మనీ కోసం గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ఎక్స్చేంజ్ చేయడాన్ని, అంటే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ఎక్స్చేంజ్ చేయడాన్ని దాన్ని వచ్చేసరికి ఏంటంటే మనం బేసిక్గా కామర్స్ అంటాం. కామర్స్లో 3 టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు: బయ్యర్స్, సెల్లర్స్, ప్రొడ్యూసర్స్. Buyers means these are people with money who want to purchase a goods or services. తన అవసరానికి కావలసిన గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ విత్ మనీతో పర్చేజ్ చేస్తే వాళ్ళని ఏమంటారంటే బయ్యర్స్ అంటాం. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్కి వచ్చేసరికి ఏంటంటే ఒక మొబైల్ ఫోన్ అవసరం వచ్చింది. ఆ మొబైల్ ఫోన్ వచ్చేసరికి ఏం చేస్తాడు, మనీ పెట్టి సెల్లర్ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తారు. వాళ్ళని ఏమంటామంటే బయ్యర్స్ అంటాం. సెల్లర్స్ వచ్చేసరికి these are the people who offer goods and services to buyers. ఓకే, వీళ్ళు వచ్చేసరికి ఏంటంటే బయ్యర్ కావాల్సిన గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ఆఫర్ చేసే వాళ్ళని మనం వచ్చేసరికి ఏంటంటే సెల్లర్స్ అంటాం. అంటే బయ్యర్ అనేవాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్కి మొబైల్ ఫోన్ అవసరం వచ్చింది. మొబైల్ ఫోన్ అవసరం వచ్చినప్పుడు బయ్యర్ అనేవాడు మనీ ఇచ్చి సెల్లర్ దగ్గర నుంచి తనకు కావాల్సిన గూడ్స్ అనేది తీసుకుంటాడు. దిస్ ఈజ్ అ బయ్యర్ సెల్లర్ కాన్సెప్ట్. నెక్స్ట్ థర్డ్ పర్సన్ ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ మీన్స్ these are the people who create the products and services that sellers offers to buyers. ఓకే, సెల్లర్ అనేవాడు బయ్యర్ ఆఫర్ చేయడానికి గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ప్రొడక్షన్ చేసేవాళ్ళు. ప్రొడక్ట్స్ ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళు వస్తారు ఏంటంటే మనం ప్రొడ్యూసర్స్ అంటాం. దిస్ ఈజ్ అ బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ కామర్స్. ఓకే, ఇక్కడ 2 బిజినెసెస్ ఉన్నాయి. ట్రెడిషనల్ బిజినెస్ ఒకటి, డైరెక్ట్ సెల్లింగ్ ఒకటి. ట్రెడిషనల్ బిజినెస్ కి డైరెక్ట్ సెల్లింగ్ కి డిఫరెన్సెస్ ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో ఒక ప్రొడక్ట్ తయారు చేయడానికి కాస్ట్ 1000 అయింది. ఈ 1000 కి 100 రూపీస్ ప్రాఫిట్ యాడ్ చేసుకుని 1100 కి డిస్ట్రిబ్యూటర్ గా సేల్ చేయడం జరిగింది. డిస్ట్రిబ్యూటర్ వచ్చేసరికి 1100 ప్లస్ 20 రూపీస్ ప్రాఫిట్ వేసుకుని 1120 రూపీస్ కి హోల్సేలర్ కి సేల్ చేయడం జరిగింది. హోల్సేలర్ 1120 ప్లస్ 10 రూపీస్ ప్రాఫిట్ తీసుకుని 1130 రూపీస్ కి రీటైలర్ కి సేల్ చేయడం జరిగింది.
రీటైలర్ వచ్చేసరికి ఏంటంటే 1130 ప్లస్ 5 రూపీస్ వేసుకుని 1135కి ఫైనల్గా కస్టమర్కి అనేవాడికి సేల్ చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి ట్రెడిషనల్ బిజినెస్లో ప్రాసెస్ ఎలా ఉంటుంది. డైరెక్ట్ సెల్లింగ్లో వచ్చేసరికి ఎలా ఉంటుందో చూద్దాం. డైరెక్ట్ సెల్లింగ్లో సేమ్ ప్రొడక్ట్ 1000 రూపీస్ కంపెనీకి అయింది, ప్లస్ 100 రూపీస్ వచ్చేసరికి ఏంటంటే ప్రాఫిట్ వేసుకుంటే 1100 రూపీస్ అనేది ఇక్కడ ఆ ప్రొడక్ట్ యొక్క వాల్యూ. డైరెక్ట్ సెల్లింగ్ లో ఇంకా మధ్యలో డిస్ట్రిబ్యూటర్ కానీ హోల్సేలర్ కానీ రీటైలర్ కానీ ఉండరు కాబట్టి డైరెక్ట్ గా కస్టమర్ కి 1100 కి సేమ్ ప్రొడక్ట్ వస్తుంది. ఇక్కడ కస్టమర్ కి సేమ్ ప్రొడక్ట్ 1135 రూపీస్ అయింది, ఇక్కడ కస్టమర్ కి 1100 కి ఆ సేమ్ ప్రొడక్ట్ వస్తుంది. అంటే ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ లో 35 రూపీస్ అనేది సేవ్ అవుతున్నాడు కస్టమర్. ఎందుకు సేవ్ అవుతున్నాడు? మిడిల్ లో మనకి డిస్ట్రిబ్యూటర్ లేడు, హోల్సేలర్ లేడు, రీటైలర్ లేడు. ఈ 3 పర్సన్స్ ప్రాఫిట్ మిస్ అయింది కాబట్టి ఇక్కడ 35 రూపీస్ అనేది మనకి ఫైనల్ గా సెల్లర్ అనే కస్టమర్ అనేవాడు ఇక్కడ బెనిఫిట్ అవుతున్నాడు. ఓకే, బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ఈ కామర్స్. 1970s e-commerce mean the facilitation of commercial transaction electronically. మొత్తం ఈ కామర్స్ అంటే మొత్తం వచ్చేసరికి ఏంటంటే ఎలక్ట్రానికల్లీ, మొత్తం మొబైల్ ద్వారా కానీ అదర్ గ్యాడ్జెట్స్ అంటే మొబైల్, కంప్యూటర్స్, ట్యాబ్స్ ఇవన్నీ వాటి ద్వారా యూజ్ చేయాలి. మొత్తం ఈ కామర్స్ అంతా మొత్తం అంతా కూడా కమర్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎలక్ట్రానికల్లీ. యూజ్ టెక్నాలజీ సచ్ యాజ్ ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ అండ్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్, allowing business to send commercial documents like purchase orders or invoices electronically. మొత్తం మనీ కానీ వాళ్ళు పంపే ఇన్వాయిసెస్ ఆర్ పర్చేస్ ఆర్డర్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఎలా వస్తాయంటే డైరెక్ట్ ఇంకా ఎలక్ట్రానికల్లీ ఆన్లైన్లోనే వస్తాయి. ఇది ఎలాగ కాన్సెప్ట్ చూద్దాం. ఇక్కడ మనకి బయర్ అనేవాడు ఒక ప్రోడక్ట్ తీసుకుంటే సెల్లర్కి వచ్చేసరికి మనీ పే చేయాలి. ఈ మనీ అనేది ఏంటంటే ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ ద్వారా ఈ బయర్ అనేవాడు సెల్లర్కి మనీ ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఎందుకంటే ఇక్కడ బయర్ అనేవాడు సెల్లర్ అనేవాడికి డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉండదు, ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ ఉంటుంది. కాబట్టి ఏం చేస్తారంటే ఈ బయర్ అనేవాడు ఒక ప్లేస్ లో ఉంటాడు, ఈ సెల్లర్ అనేవాడు ఒక ప్లేస్ లో ఉంటాడు. వీళ్ళిద్దరి మధ్య మనీ ట్రాన్స్ఫర్ అనేది ఎలా జరుగుతుంది? ఇక్కడ మనకి ప్రాసెస్ ఈఎఫ్టి అంటే ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ ద్వారా బయర్ నుంచి సెల్లర్ కి మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది. అలాగే మనం ఒక ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత దానికి ఇన్వాయిసెస్ కానీ వారంటీ కార్డ్స్ కానీ ఇవి ఏం చేయాలంటే సెల్లర్ అనేవాడు బయర్ కి సెండ్ చేయాలి. ఈ సెల్లర్ అనేవాడు ఇన్వాయిసెస్ కానీ పర్చేజ్ ఆర్డర్స్ అండ్ మనకి వారంటీ బిల్స్ కానీ ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ ద్వారా బయ్యర్ కి సెండ్ చేస్తాడు. సెల్లర్ అనేవాడు ఇన్వాయిసెస్ ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ ద్వారా బయ్యర్ కి ట్రాన్స్ఫర్ చేస్తాడు. బయ్యర్ అనేవాడు మనీ వచ్చేసరికి ఏంటంటే ఈఎఫ్టి ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ ద్వారా మనీ సెండ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క 1970s లో. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ఈ కామర్స్ కంటిన్యూషన్ వచ్చేసరికి ఇది 1980s లో ది గ్రోత్ అండ్ యాక్సెప్టెన్సీ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్, ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్స్, ఏటీఎం, టెలిఫోన్ బ్యాంకింగ్, ఎయిర్లైన్ రిజర్వేషన్ సిస్టమ్. ఇన్ 1980s లో మనకి క్రెడిట్ కార్డ్ గ్రోత్ అనేది అంటే మోర్ క్రెడిట్ కార్డ్స్ గ్రోత్ అనేది ఎక్కువ ఉంది, యాక్సెప్టెన్సీ తీసుకున్న వాళ్ళు కూడా యాక్సెప్టెన్సీ కూడా ఎక్కువ ఉంది. కాబట్టి ఇక్కడ 1980s లో మనకి క్రెడిట్ కార్డ్ అనేది డెవలప్మెంట్ ఉంది. ఇక్కడ ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ కూడా మనకి ఏంటంటే అవైలబుల్గా ఉన్న 1980s లో. టెలిఫోన్ బ్యాంకింగ్ అనేది కూడా ఇక్కడ 1980s లో అవైలబుల్గా ఉంది. ఎయిర్లైన్ రిజర్వేషన్ సిస్టమ్ లో కూడా అవైలబుల్గా ఉంది. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఈ కాన్సెప్ట్ లో మనకి ఈ కామర్స్ అనేది ఎలా ఉన్నది? ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ కామర్స్ అనేది ప్రీవియస్ 1970s లో ఈఎఫ్టి ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ ద్వారా మనకి ఏంటంటే మనీ అనేది సెండ్ చేయడం జరిగింది. ప్రెసెంట్ ఇక్కడ ఏంటంటే క్రెడిట్ కార్డ్ ద్వారా మనం మనీ సెండ్ చేయొచ్చు, ఏటీఎం ద్వారా మనీ సెండ్ చేయొచ్చు, టెలిఫోన్ బ్యాంకింగ్ ద్వారా కూడా మనం మనీ అనేది సెండ్ చేయొచ్చు. ఎయిర్లైన్ రిజర్వేషన్ సిస్టమ్ కూడా అవైలబుల్గా ఉంది. క్రెడిట్ కార్డ్ అంటే ఏంటో తెలుసు. వాట్ ఈస్ క్రెడిట్ కార్డ్? మనకి ఒక బ్యాంక్ లో అకౌంట్ కనుక ఉంటే వాళ్ళు ఏంటంటే 2 కార్డ్స్ అనేది మనకి ఇస్తారు. వాళ్ళు వచ్చేసరికి ఏంటంటే ఒకటి డెబిట్ కార్డ్, రెండు వచ్చేసరికి క్రెడిట్ కార్డ్. డెబిట్ కార్డ్ డిఫరెన్సెస్ బిట్వీన్ డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్. డెబిట్ కార్డ్ అంటే మన అకౌంట్ లో బ్యాలెన్స్ ఉంటే దాన్ని వచ్చేసరికి ఏంటంటే మన అకౌంట్ లో ఉన్న బ్యాలెన్స్ ని మనం ఏటీఎం ద్వారా మనం తీసుకోవచ్చు. మన అకౌంట్ లో బ్యాలెన్స్ లేకపోయినా కూడా బ్యాంక్స్ అనేవి మనకి క్రెడిట్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి ఇస్తుంది? ఇది క్రెడిట్ కార్డ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తుంది. ఆటోమేటిక్ టెల్లర్ మెషిన్ అంటే మనకి ఆటోమేటిక్ టెల్లర్ మెషిన్ అంటే ఏటీఎం, అది మనకి తెలుసు. టెలిఫోన్ బ్యాంకింగ్ అంటే వచ్చేసరికి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనకి ఎస్బీఐలో నాకు ఒక ఎస్బీఐలో అకౌంట్ ఉంది. ఎస్బీఐలో అకౌంట్ ఉంటే నేను అంతమాటికి వచ్చేసరికి ఏంటంటే బ్యాంక్ విజిట్ చేయలేను. నేను వచ్చేసరికి ఏంటంటే ఎస్బీఐలో యోనా యాప్ అని డౌన్లోడ్ చేయడం ద్వారా
యోనో యాప్ డౌన్లోడ్ చేయాలి. నేను మొబైల్లోనే టెలిఫోన్లోనే ఏంటంటే మొత్తం అంతా కూడా మొబైల్లోనే ఏం చేయొచ్చు, నేను టోటల్ మనకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఇంటి దగ్గర నుంచి మనం ఏంటంటే టెలిఫోన్తో కూడా మనం ఇప్పుడు 1980s మనం బ్యాంక్ ఆపరేషన్స్ అన్ని కూడా చేసుకోవచ్చు. ఎయిర్లైన్ రిజర్వేషన్ సిస్టమ్ కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంది. బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ఈ కామర్స్ కంటిన్యూషన్. 1990s. In 1990s లో మనకి ది ఇంటర్నెట్ కమర్షియలైజ్డ్ అండ్ యూజర్ ప్లగ్డ్ టు పార్టిసిపేట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ .coms ఆర్ ఇంటర్నెట్ స్టార్టప్స్. అంటే మనకి 1991లో ఎల్పిజి పాలసీ స్టార్ట్ అయింది. ఎల్పిజి పాలసీ మీన్స్ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఈ కాన్సెప్ట్ స్టార్ట్ అవడం వల్ల ఏంటంటే మొత్తం వచ్చేసరికి ఏంటంటే గ్లోబలైజేషన్. అప్పటి వరకు మన ఎకానమీ అనేది క్లోజ్డ్ ఎకానమీగా ఉండేది. క్లోజ్డ్ ఎకానమీ వల్ల పోయి ఇండియాలో వచ్చేసరికి ఏంటంటే ఓపెన్ ఎకానమీ అయిపోవడం వల్ల ఏంటంటే ఫారెన్లో ఉన్న టెక్నాలజీని కూడా మనం అడాప్ట్ చేసుకున్నాం. ఇంటర్నెట్ అనేది మనకి అప్పుడు 1990sలో కమర్షియలైజ్డ్ అయిపోయింది. అందరికీ యూజర్స్ అందరికీ కూడా ఇది అవైలబుల్గా ఉండడం వల్ల ఏంటంటే ఇంటర్నెట్ స్టార్టప్స్ అనేవాళ్ళు మనకి ఇంటర్నెట్ బిజినెస్ చేసేవాళ్ళు అనేవాళ్ళు ఏంటంటే మనకి ఇండియాలో వచ్చేసరికి ఎక్కువయ్యారు. ఇన్నోవేటివ్ అప్లికేషన్స్ ర్యాంకింగ్ ఫ్రమ్ ఆన్లైన్ డైరెక్ట్ సేల్స్ టు ఈ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. మొత్తం ఆన్లైన్లో డైరెక్ట్ సేల్స్ ఆన్లైన్లోనే చేయడం వల్ల ఈ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనేది వచ్చింది. ఇప్పుడు మనకి వచ్చేసరికి ఏంటంటే ఒక ప్రోడక్ట్ తీసుకోవాలంటే షాప్కి వెళ్ళాలి. ఇప్పుడు మనకి వచ్చేసరికి ఏంటంటే పెద్దాపురం అనుకుందాం. పెద్దాపురం నుంచి మనం ఒక షాపింగ్ చేయాలంటే కాకినాడ షాపింగ్కి వెళ్ళాలి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి సిఎంఆర్ షాపింగ్ మాల్ కానీ వెళ్ళి మనం ఏంటంటే సేల్ చేయాలి. ఇక్కడ ఇది వచ్చేసరికి ఏంటంటే ఆన్లైన్ ఈ కామర్స్ వల్ల ఏంటంటే మనకి డైరెక్ట్ ఆన్లైన్ ఎక్స్పీరియన్స్ ఎలాగ వస్తుంది అంటే ఒక మొబైల్ ఫోన్లోనే మనకి ఏం కావాలన్నా మనం ఏంటంటే ఇక్కడ మొబైల్ ఫోన్లోనే మనం ఆర్డర్ చేయొచ్చు. ఆర్డర్ చేసింది మళ్ళీ ఒక 2 or 3 daysలో మనం రిసీవ్ చేసుకోవచ్చు. బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ఈ-కామర్స్. 2000లో మెనీ యూరోపియన్ అండ్ అమెరికన్ బిజినెస్ కంపెనీస్ ఆఫర్డ్ దేర్ సర్వీసెస్ త్రూ ద వరల్డ్ వైడ్ వెబ్. ఓకే, యూరోపియన్ కంట్రీస్ కానీ అమెరికన్ బిజినెస్ కంపెనీస్ కానీ ఇవన్నీ ఏంటంటే అప్పటికే ఏంటంటే 2000sలోనే ఏంటంటే వరల్డ్ వైడ్ వెబ్ అంటే ఆల్రెడీ ఆన్లైన్ బిజినెస్ అనేవి ఆల్రెడీ అక్కడ స్టార్ట్ అయినాయి. అమెరికాలో కానీ యూరోపియన్ కంట్రీస్లో కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఏం చేస్తున్నారంటే వాళ్ళ బిజినెస్ అన్ని కూడా వరల్డ్ వైడ్ వెబ్ ద్వారానే జరుగుతున్నాయి. సిన్స్ దెన్ పీపుల్ బిగిన్ టు అసోసియేట్ ఏ వర్డ్ ఈ కామర్స్. అప్పటి నుంచి మనకి ఏంటంటే పీపుల్ అనేవాళ్ళు ఇంకా ఈ యొక్క ఈ కామర్స్ అనే వర్డ్కి అసోసియేట్ అయిపోయారు. ఓకే, టైప్స్ ఆఫ్ కామర్స్లో మళ్ళీ 2 types ఆఫ్ కామర్స్ మనకి ఈ కామర్స్ ఎంటర్ అయినారు. 2 types ఆఫ్ కామర్స్ ఉన్నది. రాజు వచ్చేసరికి ఏంటంటే ఎలక్ట్రానిక్ కామర్స్, ఫిజికల్ ఆర్ ట్రెడిషనల్ కామర్స్. ఓకే, ఫస్ట్ మనం ఎలక్ట్రానిక్ కామర్స్ గురించి తెలుసుకుందాం. ఎలక్ట్రానిక్ కామర్స్ అంటే బయింగ్ ఆర్ సెల్లింగ్ యూజింగ్ ఎలక్ట్రానిక్ డివైజెస్ లైక్ మొబైల్ ఫోన్స్ ఆర్ కంప్యూటర్స్. ఫిజికల్ ఆర్ ట్రెడిషనల్ కామర్స్ అంటే డైరెక్ట్ మార్కెట్కి వెళ్ళి మనం ఏంటంటే బయింగ్ కానీ సెల్లింగ్ కానీ చేస్తే అది వచ్చేసరికి ఏంటంటే ఫిజికల్ ఆర్ ట్రెడిషనల్ మార్కెట్. అలా కాకుండా మన బయింగ్ ఆర్ సెల్లింగ్ చేస్తే యూజింగ్ ఎలక్ట్రానిక్ డివైజెస్ యూజ్ చేసి మనం బయింగ్ కానీ సెల్లింగ్ కానీ చేస్తే అది వచ్చేసరికి ఏంటంటే మనకి ఎలక్ట్రానిక్ కామర్స్. ఈ ఎలక్ట్రానిక్ కామర్స్లో మనకి ఇంటర్నెట్ కామర్స్. ఈ ఎలక్ట్రానిక్ కామర్స్ మేజర్గా దేని మీద రిలేటెడ్ అయి ఉన్నది, ఇంటర్నెట్ మీద రిలేటెడ్ అయింది. ఇప్పుడు మనం ఏదైనా మనకి సో మెనీ ఎలక్ట్రానిక్ కామర్స్ అంటే ఈ కామర్స్ ఆపరేటర్స్ ఉన్నారు. మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్, మిత్రా, స్నాప్డీల్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఆపరేట్ చేయాలంటే మనకు కావాల్సింది ఏంటంటే ఇంటర్నెట్ ఉండాలి. ఇంటర్నెట్ అనేది మనకి 1990sలోనే మనకి ఏంటంటే కమర్షియలైజ్ అయిపోయిందంటే ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ అనేది అందుబాటులో ఉంది. కాబట్టి ఏంటంటే ఈ ఎలక్ట్రానిక్ కామర్స్ని ఇంటర్నెట్ కామర్స్గా కూడా డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ బిజినెస్ ఫోకస్డ్ ఈ కామర్స్, కన్జ్యూమర్ ఫోకస్డ్ ఈ కామర్స్. ఇక్కడ బిజినెస్ పర్సన్స్ అనే వాళ్ళు కూడా మనకి ఈ కామర్స్ ద్వారా ఏంటంటే వాళ్ళు కూడా ప్రొడక్ట్స్ పర్చేజ్ చేస్తున్నారు. ఎందుకు పర్చేజ్ చేస్తున్నారు అంటే ఇక్కడ బిజినెస్ పర్సన్స్ వచ్చేసరికి బిజినెస్ పర్సన్ అనేవాడు రీటైలర్ అనుకుందాం. రీటైలర్ కూడా ఏంటంటే ఈ కామర్స్ ద్వారానే వాళ్ళు పర్చేజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి వచ్చేసరికి ఏంటంటే దానికి ముందు హోల్సేలర్ ఉండడు, డిస్ట్రిబ్యూటర్ ఉండడు. అంటే వాళ్ళకు కూడా ఈ రీటైలర్ కూడా ఏంటంటే మనకి ఈ కామర్స్ ద్వారా పర్చేజ్ చేయడం వల్ల వాళ్ళకి కూడా ఏంటంటే బెనిఫిట్ వస్తుంది. ఇక్కడ కన్జ్యూమర్ ఫోకస్డ్ ఈ కామర్స్. కన్జ్యూమర్కి వచ్చేసరికి ఏంటంటే మోస్ట్ వచ్చేసరికి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. కన్జ్యూమర్కి బాగా బెనిఫిట్ ఉంది ఇక్కడ ఈ కామర్స్ వల్ల. ఎందుకంటే మధ్యలో వచ్చేసరికి ఏంటంటే వీళ్ళకి డైరెక్ట్ ప్రోడక్ట్ అనేది కంపెనీ నుంచి రావడం వల్ల వాళ్ళు వచ్చేసరికి మధ్యలో మనకి డిస్ట్రిబ్యూటర్ ఉండడు, హోల్సేలర్ ఉండడు, రీటైలర్ ఉండరు. కాబట్టి వీళ్ళకి కన్జ్యూమర్ అనేవాడికి ఈ కామర్స్ ద్వారా ఏంటంటే తక్కువ రిడ్యూస్ కాస్ట్
ప్రొడక్ట్ యొక్క కాస్ట్ అనేది రెడ్యూస్ అయిపోతుంది ఫుల్గా.